నిరంతరం క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించారు. తన ట్రేడ్ మార్క్ అయిన మావో తరహా దుస్తులను పక్కన పెట్టి సూటు బూట్లో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. ఉత్తర కొరియాలో 7 ఏళ్ల పాటు నిర్మించిన భారీ విలాసవంతమైన ఓన్సాన్ కల్మా తీర ప్రాంత రిసార్ట్ ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కిమ్ తన భార్య రీ సోల్జు, కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓన్సాన్ నగరంలోని కల్మా ద్వీపకల్పంలో సుమారు 5 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఈ రిసార్ట్ విస్తరించి ఉంది. దీని నిర్మాణం 2018లో ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ ఆంక్షలు, కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు పూర్తయిన ఈ రిసార్ట్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు వందలాది సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం ఇందులో 54 హోటళ్లు, ఒక భారీ ఇండోర్, అవుట్డోర్ వాటర్ పార్క్, మినీ గోల్ఫ్ కోర్స్, సినిమా థియేటర్, షాపింగ్ మాల్స్, డజన్ల కొద్ది రెస్టారెంట్లు, 5 బీర్ పబ్లు, 2 వీడియో గేమ్ ఆర్కేడ్లు ఉన్నాయి. ఈ రిసార్ట్ను దేశం ఈ ఏడాది సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా కిమ్ అభివర్ణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలతో ఆర్థికంగా సతమతమవుతున్న ఉత్తర కొరియా పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షల ప్రభావం లేని అతి కొద్ది రంగాల్లో పర్యాటకం ఒకటి కావడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈ రిసార్ట్ను జూలై 1 నుంచి దేశీయ పర్యాటకులకు, 7 నుంచి రష్యన్ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రిసార్ట్ వెబ్సైట్ సమాచారం ప్రకారం రష్యాకు చెందిన ఓస్టోక్ ఇన్ టూర్ అనే ట్రావెల్ ఏజెన్సీ వారం రోజుల టూర్ను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులను పాకాంగ్ నుంచి ఓన్సోన్ కు విమానంలో తీసుకువెళ్లి 4 రాత్రులు ఈ బీచ్ రిసార్ట్ లో, ఒక రాత్రి సమీపంలోని మసిక్రోంగ్స్కీ రిసార్ట్ లో బస కల్పిస్తారు. కరోనా కారణంగా 2020లో మూసివేసిన తమ సరిహద్దులను ఉత్తర కొరియా 2023 నుంచి నెమ్మదిగా తెరుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యాటకులపై పూర్తి స్థాయిలో ఆంక్షలు తొలగించినప్పటికీ రష్యన్ టూరిస్టు గ్రూపులను అనుమతిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ అంతర్జాతీయ అథ్లెట్లతో మారథాన్ నిర్వహించడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుంది. ఓన్సోన్ రిసార్ట్ ప్రారంభం ఈ ప్రయత్నాల్లో ఒక కీలక ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.